హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, లాస్ట్ టైం మనం మెంటర్‌షిప్ అనే కోర్సు లాంచ్ చేశాం కదా! సో, ఏంటంటే దాని కిందన కామెంట్స్‌లో కొంతమంది అడిగారనమాట. సో, మీరు ఏదైనా ఒక డెమో వీడియో పెట్టండి ఆర్ మీరు ఏదైనా క్లాస్ చెప్తుంటే లైవ్ రికార్డ్ చేయండి. సో, మాకు అర్థమవుద్ది మీరు ఎలా చెప్తున్నారు ఏంటి అనేది అలా అడిగారన్నమాట. సో, అందుకు నేను ఈ రికార్డింగ్ అయితే పెడుతున్నా. ఈ రికార్డింగ్ ఏంటి అంటే కొంచెం లెంత్ అయితే ఉండుద్ది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీకు ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంటే అంతవరకు చూడండి. సో, ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ అయిపోయి మెంటర్‌షిప్‌లో ఉన్న స్టూడెంట్స్ ఆయన డౌట్ అడుగుతున్నారనమాట. సో, ఆ డౌట్స్ అయితే క్లారిఫై చేసాం ఈ సెషన్‌లో. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. లేకపోతే కొంచెం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో, మీకు ఇన్‌కేస్ ఆ కోర్స్ డీటెయిల్స్ అవి కావాలంటే ఈ వీడియో చూడండి ఆర్ మీకు 2 స్క్రీన్ షాట్స్ ఇస్తున్నాను చూడండి. సో, దీనిలో కూడా ఉంటాయి. ఇన్‌కేస్ మీకు ఇంట్రెస్టెడ్ ఉండి ప్రాపర్‌గా లర్న్ చేయాలి అంటే డెఫినిట్‌గా మెసేజ్ చేయండి. సో, ఎలా చెప్తాను, ఏంటి నా వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంటది, వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవుతాను, గ్రూప్‌లో ఎలా ఉంటదనేది మీకు ఒక ఐడియా వచ్చిద్దనమాట ఇందులో. ఒక క్లారిటీ ఐడియా వచ్చిద్ది. చూడండి ఇదైతే వీడియో. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. చాలా పర్ఫెక్ట్‌గా చేస్తున్నట్టున్నారు అన్నిను. మంచిగా వర్కౌట్ ఆ? మంచి ట్రేడ్స్ వర్కౌట్ చేస్తున్నారుగా. మంచి ట్రేడ్స్ వర్కౌట్ చేస్తున్నారుగా. ఆ, అంటే ఈ మధ్య చేయలేదు బ్రదర్. నేను నిన్న చేయలే, మొన్న చేయలే. మీరు చేస్తున్నట్టున్నారు. అంటే నో కొద్ది ఇంట్లో ప్రాబ్లమ్స్ కావండి, కొద్దిగా చేయలేదు. అందుకని ఈ రోజు చేస్తున్నా. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. ఎప్పుడు చేసినా మన హై ప్రాబబిలిటీ సెటప్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. అది ఇంపార్టెంట్ చాలు. ఈరోజు మీరు తీసుకున్న పర్ఫెక్ట్ ట్రేడ్. ఆ, పర్ఫెక్ట్ చూడండి. ఆల్రెడీ నా రెడ్ లిస్ట్‌లో ఉంటది. రెడ్ లిస్ట్ ఉంది కదా! సో, రెడ్ లిస్ట్ ఉమ్, CHF ఆల్రెడీ పెట్టాను కదా! హైయెస్ట్ ప్రాబబిలిటీ ఇది. ఎందుకు హైయెస్ట్ ప్రాబబిలిటీ అంటే ప్రీవియస్‌గా ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వచ్చి మార్కెట్ అంతా రిజెక్ట్ అయింది. రైట్. ప్రీవియస్ ఇయర్ ఎండ్ రిజెక్ట్స్ వచ్చింది. ఆ రిజెక్ట్ అనే ఏరియా నుండి అగైన్ ఇంత స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ విత్ స్ట్రాంగ్ లోవర్ విక్. సో, వచ్చింది. ఉమ్. యాహ్! సో, వెరీ స్ట్రాంగ్. ఇక్కడ వరకు వెళ్ళొద్దు. ష్యూర్ షాట్ ఇది. మంచి ట్రేడ్. బ్రదర్, నాకు డౌట్. ఆర్డర్ బ్లాక్ విక్ కాడ తీసుకోవాలా, బాడీ వరకే తీసుకోవాలా? యూజువల్‌గా అయితే మనం ఫుల్‌గా తీసుకోవాలి. ఇలా తీసుకుంటాం కదా! ఫర్ ఆ, ఎగ్జాంపుల్ ప్రైస్ విక్ తగ్గించి రిజెక్ట్ అవుతుంది అనుకోండి. విక్‌కి డ్రా చేసుకుంటాం. ఆల్రెడీ ప్రైస్ విక్‌ని దాటేసింది కదా! సో, అప్పుడు మనం ఏం చేస్తాం? బాడీని తీసుకుంటాం. నెక్స్ట్ వన్ ఇలా. ఆ. యూజువల్‌గా అయితే క్యాండిల్ అంతా తీసుకోవాలి. ఓకే. అదే నాకు చాలా మంది డౌట్, విక్ కాడ నుంచి తీసుకోవాలా లేదా బాడీ కాడ నుంచి తీసుకోవాలా అని. ఆ! బాడీ నిండా తీసుకోవాలి బ్రదర్. ఫర్ ఎగ్జాంపుల్ రైట్. ఇక్కడ చూడండి. ఇదొక ఆర్డర్ బ్లాక్. లెట్స్ సే ఇదొక ఆర్డర్ బ్లాక్ అనుకుందాం. ఇది ఆర్డర్ బ్లాకే. ఇప్పుడు ఇక్కడ విక్ నుండి రిజెక్ట్ అవుతుంది. సో, అప్పుడు మనం విక్ కూడా డ్రా చేసుకుంటాం. బట్ ఇది ఇంకా డీప్‌గా వస్తే జస్ట్ మనం బాడీకి తీసుకుంటాం అనమాట. అలా. అర్థమైంది కదా మీకు? అర్థమైంది, అర్థమైంది బ్రదర్. రైట్. సో, నెక్స్ట్ వన్ ఇంకో ట్రేడ్ ఇది ఎగ్జిక్యూట్ చేశారు. చేశాను. పెట్టానా అది చెప్పండి. ముందు టీపీ పేరు టీపీ చెప్పండి. హిట్ అయిపోయింది బ్రదర్. అది పేరు జీబీపీ ఎన్జెడ్డి. జీబీపీ ఎన్జెడ్ ఈరోజు తీసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ సిపిఐ న్యూస్ ఉంది కదా! చాలా ఉంది మరి, చూసాను చూసాను. అసలు ఆ రోజు కాకపోతే బెటర్ అసలు టచ్ చేయకపోవడం. ఇది నేను చూసా. ఇది ఎందుకు లోయెస్ట్, ఇది లో ప్రాబబిలిటీ. ఇందాక మీరు తీసుకునేది హై ప్రాబబిలిటీ. ఎందుకంటే సేమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి మార్కెట్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో, స్టిల్ ఎందుకు లో ప్రాబబిలిటీ అంటే దానితో కంపేర్ చేస్తే, జస్ట్ దానితో కంపేర్ చేస్తే. ఎందుకంటే మనకి వీక్ క్యాండిల్ ఉంది చూసారా, అది కూడా ఇలాంటి ఆర్డర్ బ్లాక్ దగ్గర. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది వర్క్ అవ్వకపోవచ్చు ఎక్కువ. బట్ దీనికి ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే ప్రీవియస్ క్యాండిల్ ఇక్కడ రిజెక్ట్ అయింది కదా ఏరియా నుండి. ఈ క్యాండిల్ రిజెక్ట్ అయింది. సో, రిజెక్ట్ అయిన ఏరియాని బుల్లిష్ క్యాండిల్ ఫిల్ చేసింది. ఈ బుల్లిష్ క్యాండిల్ని ఈ నెక్స్ట్ బుల్లిష్ క్యాండిల్ అనేది ఫిల్ చేస్తుంది. సో, దీనికి ఉన్న బెనిఫిట్ ఒకటే. సో, క్లోజెస్ట్ వీలైనంత క్లోజెస్ట్ లిక్విడ్ టార్గెట్స్ పెట్టుకోవాలి ఇన్ కేస్ తీసుకుంటే. ఓకే ఓకే. ఓకే. సో, ఇది కొంచెం రిస్కీ ట్రేడ్ అనమాట. నేనేది తీసుకున్నా అంటే మామూలు ఇక్కడ ఫేర్వెల్ గ్యాప్ ఉంది కదా, దాంట్లో ఉందని ట్రై చేస్తాను అనమాట. ఎక్కడ ఈ ఫెయిర్వెల్ గ్యాపా? ఆల్రెడీ ఫిల్. ఫేర్వెల్ గ్యాప్. వన్స్ ఇది టచ్ అయిందంటే మిటిగేట్ అయిపోయినట్టే. ఎప్పుడైనా వెర్జిన్ ఫెయిర్వెల్ గ్యాప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇది ఓపెన్ ఫెయిర్వెల్ గ్యాప్. ఫస్ట్ టైం ఈ ఏరియాకి వచ్చినప్పుడే మార్కెట్ ఎక్కించి ఇక్కడ అట్రాక్ట్ చేస్తుంది. సో, వన్స్ ఇది టచ్ అయిపోయింది అంటే ఇంకేది మనకి దీని నుండి యూజ్ ఉండదు. సో, అంటే విక్ తో అయినా సరేనా, బాడీతోనేనా? ఏదైనా సరే
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫేర్వెల్ గ్యాప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇది నో మోర్ యూస్. అగైన్ మార్కెట్ వస్తుందంటే దీన్ని బ్రేక్ చేయడానికి వచ్చింది. అప్పుడు ఫేర్ వెళ్తే మనకు సంబంధం లేదు పైన. లేదు లేదు. మాల్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ప్రాబిలిటీ ఎక్స్ట్రా యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలా ఉందనుకోండి, లెట్స్ చూపిస్తున్నాను. లెట్స్ ఇది ఒక ఫేర్వెల్ గ్యాప్. సో ఫేర్వెల్ గ్యాప్ ఎలా ఉండేటప్పుడు బుల్లిష్ క్యాండిల్ సంథింగ్ మన హై ప్రాబిలిటీ క్యాండిల్ అయితే బుల్లిష్ క్యాండిల్ ఇలా ఉందనుకోండి. సో ఫేర్వెల్ గ్యాప్ టార్గెట్ పెట్టుకోవడం అనేది మంచి హై ప్రాబిలిటీ సెటప్. అట్ ది సేమ్ టైం ఇంకా హై ప్రాబిలిటీ ఏంటంటే ఇది. సో ఫస్ట్ టైం వచ్చి ట్రై చేసింది కదా ఇక్కడికి రావడానికి, ట్రై చేసి రిజెక్ట్ అయింది. అగైన్ మార్కెట్ని అదే ఏరియాని ఫిల్ చేస్తుంది అంటే సో ఫేర్వెల్ గ్యాప్ ఇంకా హోల్డ్ చేయదు, సెకండ్ టైం వస్తుందంటే ఇది కూడా హైయెస్ట్ ప్రాబిలిటీ. అందుకు నేను దీన్ని ట్రేడ్ తీసుకున్నా, నేను కాదనలేదు. సో దీనికి ఎడ్జ్ ఉంది ట్రేడ్ తీసుకోవడానికి. కాకపోతే చెప్పాను కదా ప్రాబ్లం, ఈ క్యాండిల్తోనే ప్రాబ్లం. ఇలాంటి ఆర్డర్ బ్లాక్ ఏరియాలో ఇలాంటి వీక్ క్యాండిల్ వచ్చిందంటే అది కొంచెం ప్రాబ్లం అనమాట. ఇప్పుడు క్యాడ్ సిహెచ్ఎఫ్లో తీసుకున్నావు చూడు బ్రదర్, క్యాడ్ సిహెచ్లో ఇలాంటి క్యాండిల్ తీసుకున్నావు అంటే ఇలాంటి ఏరియాలో హై ప్రాబిలిటీ. ఓకే, డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇలాంటి క్యాండిల్ తీసుకున్నాం. ఎస్, కాబట్టి మీరు బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. బాడీ ఎక్కువ ఉంది, ఇందులో విక్రజేషన్ ఎక్కువ ఉంది. ఇది ఎంత కాన్ఫిడెంట్ గా ఉంది ఈ ట్రేడ్ చూడండి, ఇది ఎంత కాన్ఫిడెంట్ గా ఉంది, చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది. అట్ ది సేమ్ టైం జీబీపీ అని చెప్పి చూడండి, మల్టిపుల్ విక్ రిజెక్షన్స్ వచ్చి ఒక వీక్ క్యాండిల్ వచ్చి కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది. బట్ ఇది స్టిల్ తీసుకోవచ్చు. నేను చెప్పాను కదా, తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా క్లోజెస్ట్ లిక్విడిటీ పూల్స్ ఇది కానీ క్లోజెస్ట్ టార్గెట్స్ పెట్టుకుంటే తీసుకోవాలి. సో చాలా బెటర్గా తీసుకున్నారు, కాకపోతే మంచి ట్రేడ్. నైస్ వన్ బ్రదర్. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి బ్రదర్, చెప్పండి. ఓకే ఓకే, అడుగు బ్రదర్. ఓకే బ్రదర్, ఇప్పుడు ఒక నిమిషం, ఒక డౌట్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఫెయిర్ వేల్ గ్యాప్ బ్రదర్, అండ్ మార్కెట్ డౌన్ అవుతుంది. ఇది ఫెయిర్ వేల్ గ్యాప్ మామూలుగా అయితే. రైట్. ఇప్పుడు ఒక క్యాండిల్ ఇక్కడికి వెళ్ళి మామూలుగా అది బులిష్ క్యాండిల్ రిజెక్ట్ అయిపోయి ఇక్కడ క్లోజ్ అయింది అనమాట. ఇప్పుడు ఈ క్లోజ్ అయిన ఏరియాని ఇంకో బులిష్ క్యాండిల్ ఫిల్ చేస్తుంది అనుకుంటాం బ్రదర్. ఇంకో క్యాండిల్ బిల్ చేస్తుంటే ఇక్కడ దాకా టీవీ పెట్టుకొని తీసుకోవచ్చు కదా మామూలుగా అయితే. నాకు అర్థమైంది, 1 సెకండ్ నేను చెప్తాను, నేను డ్రా చేస్తాను క్లియర్. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది. ఈ ఎక్స్పాన్షన్ లెగ్ లో ఫేర్వెల్ గ్యాప్ వచ్చింది. సో లాంగ్ విక్ రిజెక్షన్స్ తో మార్కెట్ అనేది రిజెక్ట్ అయింది. బులిష్ క్యాండిల్ రిజెక్ట్ అయింది. సో ఇలా అనేది రిజెక్ట్ అయింది, అంతేనా? ఇది ఫేర్వెల్ గ్యాప్ నెక్స్ట్ క్యాండిల్ బ్రదర్, నెక్స్ట్ క్యాండిల్ రిజెక్ట్ అయింది. అంటే ఫేర్వెల్ గ్యాప్ కాకుండా నెక్స్ట్ క్యాండిల్ రిజెక్ట్ అయింది అనమాట. ఓకే ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ డ్రా చేస్తాను అయితే నేను. ఫస్ట్ అంటే మార్కెట్ ఇలా డ్రాప్ అయింది, అగైన్ కొంచెం బయ్యర్స్ వచ్చారు. లెట్స్ ఫేర్వెల్ గ్యాప్ లోకి టచ్ అయి మామూలుగా వెళ్ళిపోయింది బ్రదర్ అది. ఇలా అయింది. ఈ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ చూసారా, అది ఫేర్వెల్ గ్యాప్ టచ్ అయింది అనమాట. లోపలికి వెళ్ళి మాల్ రిజెక్ట్ అయ్యి కిందకి వచ్చేసి కింద క్లోజ్ అయింది అనమాట. ఓకే, అలా ఇది కొద్దిగా అంటే ఈ నెక్స్ట్ క్యాండిల్ చూసారు గ్రీన్ క్యాండిల్, అది రిజెక్షన్ ఫీలింగ్ లాగా కనిపించింది అనమాట. అప్పుడు రైట్, ఆల్రెడీ ఫేర్వెల్ గ్యాప్ టచ్ అయిపోయింది కదా, మళ్ళీ అగైన్ తీసుకోవచ్చా లేదా రిజెక్షన్ ఫీలింగ్, అంతే కదా? అదే డిపెండ్స్ బ్రదర్, ఇది క్యాండిల్ బేస్ చేసుకొని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత క్యాడ్ సిహెచ్ఎఫ్ లో మన క్యాండిల్ చూసాం కదా, అలాంటి హై ప్రాబిలిటీ క్యాండిల్ ఆర్ ఫండెడ్ క్యాండిల్ అయితే తీసుకోండి. ఇలాంటి రిజెక్షన్ ఫీలింగ్ అయితే కొంచెం రిస్కియర్ అనమాట, ఎందుకంటే ఫేర్వెల్ గ్యాప్ లోకి వెళ్ళి వాళ్ళు రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హెల్దీ క్యాండిల్ అయ్యి ఉండాలి, వీక్ క్యాండిల్ అస్సలు అవ్వకూడదు. తీసుకోవాలి అంటే హెల్దీ క్యాండిల్ అయ్యి ఉండాలి, అండ్ బెటర్ ఫండెడ్ క్యాండిల్ ప్రెసెంట్ అవ్వాలి. ఫండెడ్ క్యాండిల్ అయితే మనకి చాలా బెనిఫిట్ అనమాట. సో వీక్ క్యాండిల్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండకూడదు, వీక్ క్యాండిల్. ఓకే, ఇప్పుడు ఒకవేళ ప్రీవియస్ క్యాండిల్ ఫేర్వెల్ గ్యాప్ టచ్ అవ్వకపోతే వీక్ క్యాండిల్ అనేది తీసుకోవచ్చు కదా మామూలుగా. ప్రీవియస్ క్యాండిల్ టచ్ అవ్వకపోతే అది కొద్దిగా వీక్ క్యాండిల్ అని మనం తీసుకోవచ్చు. బట్ అప్పర్ రిజెక్షన్ బ్రదర్, రిమెంబర్, ఎప్పుడైనా మనకి బుల్లిష్ క్యాండిల్కి అప్పర్ రిజెక్షన్ అనేది స్ట్రాంగ్ గా ఉండకూడదు. ఎందుకంటే అప్పర్ రిజెక్షన్ అంటే ఏంటి, సెల్లర్స్ ప్రెజర్ కదా. వీక్ క్యాండిల్ అయినా
ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఒక వీక్ క్యాండిలే, బట్ లోవర్ రిజెక్షన్ స్ట్రాంగ్గా ఉండాలి తప్ప ఇలా అప్పర్ రిజెక్షన్ స్ట్రాంగ్గా ఉండకూడదు ఎప్పుడు. ఓకే, సో మైన్యూట్ చిన్న కొంచెం ఉన్నా పర్వాలేదు కానీ అప్పర్ రిజెక్షన్ స్ట్రాంగ్గా ఎప్పుడు ఉండకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అదే మీరు చెప్పండి. ఇలా ఇలా అప్పర్ రిజెక్షన్ చూసారా, బాడీని డామినేట్ చేసేలా ఉంది, అలా ఉండకూడదు. ఈ లోవర్ రిజెక్షన్ ఎంత లాంగ్ ఉన్నా పర్వాలేదు, అది డిఫరెన్స్. అంటే మీరు మొన్న అదే డ్రాగన్ ఫ్లైట్ డోజీ మామూలు డోజీ లాగా ఒకటి చేసుకున్నారు కదా ఫ్రైడే రోజు, అది కూడా అలాగే ఉంది మామూలు పై మీరు గ్రూప్ లో షేర్ చేశారు కదా, మామూలు అది లోవర్ ప్రొజెక్షన్ ఎక్కువ ఉంది కాకపోతే డోజీ లాగా ఉంది కొద్దిగా. సెకండ్ నేను చూస్తాను అది ఎందుకని గ్రూప్లో షేర్ చేశాను. మీరే షేర్ చేశారు. ఓకే, ఇదే. దీని వెనక్కి ఒక లాజిక్ ఉంది బ్రదర్. ఇదేంటి అంటే ఇది చూడండి, ఇది రిజెక్షన్ ఫిల్లింగ్ కదా, ఇది రిజెక్షన్ ఫిల్లింగ్, ఇది సండే క్యాండిలే. ఇది సండే క్యాండిల్. ఎస్, ఎక్స్ఎన్ఎస్ లో ఏమవుద్దంటే సండే క్యాండిల్ కూడా చూపించద్దు కొన్ని బ్రోకర్స్ లో. ఇప్పుడు మామూలుగా ఓండా ఇలాంటి బ్రోకర్స్ లో ఏంటంటే సండే క్యాండిల్ చూపించవు, ఫ్రైడే క్యాండిల్ సండే క్యాండిల్ కలిపి ఒక క్యాండిల్ లా చూపించేస్తాయి. ఓకే, మనకి ఇక్కడ ఏంటి, ఇది ఫ్రైడే క్యాండిల్ ఉంటుంది, ఇది సండే క్యాండిల్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి. ఈ రెండింటిని చేసుకుంటే ఒక బుల్లిష్ క్యాండిల్ లా ఫామ్ అవుద్ది కదా, ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుద్ది. సో స్టిల్ ఇది రిజెక్షన్ ఫిల్లింగే కదా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మార్కెట్ని నేను చూపిస్తా చూడండి, యూఎస్డి సిహెచ్ఎఫ్ కదా, చూడండి చూపిస్తా. ఇది ఓండా బ్రోకర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూసారా, ఫస్ట్ ఫ్రైడే వచ్చింది, దాని తర్వాత డైరెక్ట్ మండే వచ్చింది, దెన్ మండే. సో అక్కడ ఎలా ఉంది, సండేకి స్పెషల్ క్యాండిల్ ఇచ్చాడు. ఓకేనా, సో అందుకని ఏంటి ఆ సండే క్యాండిల్ దానిలోనే కన్సిడర్ చేసి అది రిజెక్షన్ ఫిల్లింగ్ లాగా కన్సిడర్ చేశా. సో అప్పుడు ఏమైంది, టార్గెట్ హిట్ అయింది. ఓకే, సో నేను అది చూసాను కదా, దీంట్లో చూస్తే మామూలుగా ట్రేడింగ్ వ్యూలో చూస్తే ఒక విధంగా ఉంది, మీరు చూస్తే దీంట్లో పెట్టిన ట్రేడ్ ఒక విధంగా ఉంది, అదే డౌట్ వచ్చి అదే ఫ్రైడే ట్రేడ్. రైట్, అందుకే మనం పర్ఫెక్ట్ ఆ బ్రోకర్ సెలెక్ట్ చేసుకోవడం ట్రేడింగ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. దీని గురించి ఒక వీడియో వచ్చింది బ్రదర్, ఎక్స్ఎన్ఎస్ ని ట్రేడింగ్ వ్యూకి ఎలా కనెక్ట్ చేయాలని ఒక వీడియో చేస్తాం చూడండి, మీకు అసలు ఏ ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్ ఇంకా మీరు ట్రేడింగ్ వ్యూ యూజ్ చేయకుండా దానిలోనే ట్రేడ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ వ్యూ సేమ్, ఇదంతా ట్రేడింగ్ వ్యూకే ఎక్స్ఎన్ఎస్ బ్రోకర్ ఎలా కనెక్ట్ చేసుకోవాలని నేను చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రోకర్స్ ఉంటాయి, ట్రేడింగ్ ప్యానల్ చూసారా, ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేసే బ్రోకర్స్ ఇవి, బింగ్ ఎక్స్ అని, ధన్ అని, ఏఎంపీ, ఫైర్స్, ఇవన్నీ వీళ్ళకి సపోర్ట్ చేస్తాయి. బ్రోకర్ డైరెక్ట్ కనెక్ట్ చేసుకుని ఇందులో ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, MT4 MT5 లాగా. సో సేమ్ ఇలానే ఎక్స్ఎన్ఎస్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి ట్రేడింగ్ వ్యూ అనేది కూడా చూపిస్తాయి. ఇక్కడ ఉండదు ఎక్స్ఎన్ఎస్ యూజువల్గా, బట్ ఇక్కడ ఎక్స్ఎన్ఎస్ కనెక్ట్ చేసుకోవచ్చు, అది నేను చూపిస్తాను అది ఎట్లా అనేది వీడియోలో. ఓకేనా బ్రదర్, ఇప్పుడు ఇందాక ఓపెన్ చేయండి సార్, ఇప్పుడు ఇందాక ఎంజెడ్ ఓపెన్ చేసి చూడండి, జీబీపీ ఎంజెడ్. ఓకే, ఇక్కడ మామూలుగా క్లోజ్ ఎఫ్పిజి ఫెయిర్ వాల్యూ గ్యాప్ లోపల ఒకవేళ రిజెక్షన్ క్యాండిల్ ఫిల్ అయితే మామూలుగా చెప్తాను. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ ఒక నిమిషం, ఈ క్యాండిల్ చూసారా, ఈ క్యాండిల్ కాకుండా ఈ క్యాండిల్ మామూలుగా ఫెయిర్ వాల్యూ గ్యాప్ లోపల క్లోజ్ అయ్యి దాని తర్వాత మామూలుగా ఫండెడ్ ఈ రిజెక్షన్ ఫిల్ క్యాండిల్స్ తీసుకోవచ్చా? ఇది ఈ క్యాండిల్ క్లోజ్ తీసుకోవచ్చు. నేను కాకపోతే ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ ఏంటో చెప్తాను చూడండి. మంచి క్వశ్చన్ అడిగా, యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్ ఇది. లెట్స్ ఈ క్యాండిల్స్ తీసేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఏంటి అంటే మీరు ఇది రైట్, సో గుర్తుపెట్టుకోండి ఆల్వేస్ ఈ మిడ్ పాయింట్, నేను మీకు ఈ మిడ్ లైన్ పెట్టాను, మిడ్ లైన్ అనేది ప్లేస్ చేశాను చూసారా, మిడ్ లైన్. సో ఇది ఎందుకు నేను ఎప్పుడు ఆన్లో ఉంచుతాను తెలుసా, ఇక్కడ మీకు సెట్టింగ్స్లో సో ఇక్కడ స్టైల్ అని చూడండి, ఇందులోకి వెళ్తే ఇక్కడ మిడిల్ లైన్ అని ఉంటుంది. మిడిల్ లైన్ ఎప్పుడు నేను ఆన్ చేసుకుని ఉంచుతా, ఎందుకంటే ఆల్వేస్ మిడ్ పాయింట్స్ అనేవి సెన్సిటివ్ పాయింట్స్ అని మీకు చెప్తాను, ఐడియా ఉందా? సో ఏంటంటే మార్కెట్ ఈ మిడ్ పాయింట్స్ కానీ బ్రేక్ చేసి ఇలా క్లోజ్ అయింది అనుకోండి బాడీ,
హై ప్రాబిలిటీ హైకి వెళ్ళిపోద్ది మార్కెట్. బ్యాక్ ఆ, టెస్ట్ చూడండి కావాలంటే. సో ఇన్ కేస్ ఆ మిడ్ పాయింట్ నుండి పైన బ్రేక్ అవ్వకుండా ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మిడ్ పాయింట్కి కరెక్ట్ అక్కడి నుండే చూసారు రిజెక్షన్ వస్తుంది. ఆ, మిడ్ పాయింట్ నుండి రిజెక్ట్ అవుతుందంటే ఇది ఇంకా పైకి వెళ్తుంది అనమాట, ఇది కిందకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ చూడండి ఇలా, అర్థమైందా? సో మళ్ళీ ఎప్పుడు పైకి వెళ్ళింది, ఎప్పుడైతే మిడ్ పాయింట్ బ్రేక్ చేసింది ఇక్కడ మార్కెట్ అనేది, ఆ, దెన్ దెన్ అప్పుడు ఈ హై అనేది బ్రేక్ అయింది చూసారా. సో ఆర్డర్ బ్లాక్ అయినా, ఆర్డర్ బ్లాక్ వద్దు, స్పెషల్ ఫెయిర్ వేలీ గ్యాప్కి ఇది వర్కౌట్ అవుద్ది. ఓకే, ఈ మిడ్ పాయింట్ అనేది అలా యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇలా స్ట్రాంగ్గా క్లోజ్ అయితే మీరు ఈ ఫెయిర్ వేలీ గ్యాప్ హై తీసుకోవచ్చు టార్గెట్గా. సో మిడ్ పాయింట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తాయి ప్రైస్ని. ఆర్ మీరు రివర్స్ అయ్యేటప్పుడు కూడా అంతే, సెల్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారు, మార్కెట్ అనేది ఫెయిర్ వేల్ గ్యాప్ మిడ్ పాయింట్కి వెళ్ళి మనకు స్ట్రాంగ్ ఫండెడ్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ చూపించింది అనుకోండి, హై ప్రాబిలిటీ అది సెల్ గా చేంజ్ అవుతుంది, అదే మీకు సెల్ ట్రేడ్ విన్ అవడానికి. ఇప్పుడు ఇక్కడ మీకు మిడ్ పాయింట్ టచ్ అవ్వకుండా మిడ్ పాయింట్ లోపే క్లోజ్ అయితే మనం ఇప్పుడు మిడ్ పాయింట్ టీపీ పెట్టుకొని తీసుకోవచ్చా మామూలుగా అయితే? నో, తీసుకోకూడదు. అంటే ఇది లోప క్యాండిల్ మాత్రం ఫెయిర్ వేల్ గ్యాప్ లోపల క్లోజ్ అయింది కదా, మిడ్ పాయింట్ టచ్ అవ్వలేదు మామూలుగా అలా. అప్పుడు కొంచెం రిస్క్ బ్రదర్, ఎందుకంటే ఈ ఫెయిర్ వేల్ గ్యాప్ అనేది డేంజర్ అనమాట. ఎనీ టైం ప్రైస్ని రిస్ట్రిక్ట్ చేస్తూనే ఉంటుంది ఏరియా అనేది. చూసారా ఆ, ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్గా మిడ్ పాయింట్స్ టచ్ చేసింది, స్టిల్ ప్రైస్ని రిస్ట్రిక్ట్ చేస్తూనే ఉంది. అంత ఈజీగా దీన్ని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు, ఆ, ఎస్పెషల్లీ ఇది ప్రీమియం ఏరియా. అండ్ దెన్ ఆ మిడ్ పాయింట్స్ అనేవి వెరీ సెన్సిటివ్ పాయింట్స్. బెటర్ నేను చెప్పాను చూడండి, ఇలా వర్కౌట్ చేయడం బెటర్. ఆర్ మీరు బ్యాక్ టెస్ట్ చేసి ప్రాపర్ మీకు డాటా ఉంటే అప్పుడు మీరు చేయొచ్చు, ప్రెజెంటేషన్ ఉంటే. ఇన్ కేస్ ఆ డేటా ఉండి నాకు చూపించారు అనుకోండి, ఇదిగోండి ఈ టైంలో ఇట్లా వర్క్ అవుతుందంటే అప్పుడు మనం దాన్ని చెక్ చేసి అప్పుడు కావాలంటే మనం చేయొచ్చు. ఇదంతా ఎలా ఉంటుందంటే నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పా, ఒక స్టేజ్ వరకే మీకు కోర్స్, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ మీకు టీచ్ చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి డౌట్ నన్ను ఇంతవరకు ఎవరు అడగలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇది పర్ఫెక్ట్ డౌట్ ఇది. సో ఇలాంటివి ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, ఇలా మెంటర్షిప్లోని. అండ్ దెన్ ఇలాంటి డౌట్స్ మీకు రైజ్ అవ్వాలి, మీరు అలా అయితే కరెక్ట్గా బ్యాక్ టెస్ట్ ఆర్ వర్కౌట్ చేస్తున్నట్టు. సో ఇలాంటివన్నీ మనం కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఓకే, మెంటర్షిప్లో కవర్ అవుతాయి. అండ్ దెన్ ఇలాంటివి మీకు రైజ్ అవ్వాలి డౌట్స్ అనేవి, అప్పుడు ఇండివిజువల్గా గ్రో అవుతారు అనమాట మీరు. అదే బ్రదర్. సో నెక్స్ట్ వన్ బ్రదర్ ఇప్పుడు ఇక్కడ ఇట్లా మామూలు బులిష్ మార్కెట్ హై క్యాండిల్ లో బ్రేక్ అయ్యి మామూలుగా ఒక 2 క్యాండిల్స్ ఇట్లా వచ్చాయి. మామూలు డిస్కౌంట్ ప్రీమియర్ ఇక్కడ ఉంది లైన్, ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయ్యి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ బేస్ చేసుకొని కంటిన్యూషన్ ట్రేడ్ తీసుకోవచ్చు మామూలుగా అయితే, లేదా దీంట్లోకి వచ్చి ట్రావెల్ చేయాలా, డిస్కౌంట్ లోకి వచ్చి ట్రావెల్ చేయాలా? డిస్కౌంట్లోకి వచ్చేంత వెయిట్ చేయడమే బెటర్ బ్రదర్. ఒకవేళ రిజెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంటే పైన ఇక్కడ 100 క్యాండిల్ పడింది మామూలుగా, ఓపెన్ లిక్విడిటీ ఉంది, యాక్చువల్లీ అది రిస్కీ ట్రేడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు అర్థమైంది, మీరు ఏం చెప్పారు నాకు అర్థమైంది. ఇదే కదా డిస్కౌంట్ ఏరియాలో, డిస్కౌంట్ ఏరియాకి రాకుండా ప్రీమియం టు ప్రీమియమే ట్రావెల్ చేస్తే అదే ప్రీమియం టు ప్రీమియం ట్రావెల్ చేస్తుంది. ఆర్డర్ బ్లాక్ లో తీసుకోవచ్చు. మనం నెక్స్ట్ క్యాండిల్ స్వింగ్ కాదు కదా ప్రిడిక్ట్ చేసేది, నెక్స్ట్ క్యాండిల్ కదా. మనం అందరిలా ఈ లో నుండి హైక్ కాదు కదా, నెక్స్ట్ క్యాండిల్ ఏమవుద్దో చూడాలి కాబట్టి మనం తీసుకోవచ్చు. బట్ అది వెరీ హై ప్రాబిలిటీ సెటప్ అయితే కానీ తీసుకోకూడదు, ఎందుకంటే ప్రీమియంలో తీసుకోవడం అనేది వెరీ రిస్కీ ట్రేడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేగా మీరు అడిగిన డౌట్, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది డిస్కౌంట్ ఏరియాకి రాలా, ఇది బాగా కన్సోలిడేషన్ రేంజ్ లో ఉన్నట్టు స్వింగ్ లోటు. ఇప్పుడు ఇది డిస్కౌంట్ ఏరియాకి రాలా, లోపలికి ప్రీమియం టు ప్రీమియం ట్రావెల్ చేసింది. అప్పుడు మీకు ఎలా సెటప్ ఉండాలి, ఇలాంటి సెటప్ ఉండాలి. చూసారు, ఇది హైయెస్ట్ ప్రాబిలిటీ. అలాంటి సెటప్ ఫైండ్ అవుట్ చేసాం కదా నేను, అదే డౌట్, అలాంటి సెటప్ ఫైండ్ అవుట్ చేసాను అందుకని డౌట్ వచ్చింది. తీసుకోవచ్చు, బట్ ఏంటంటే ఆల్రెడీ మీరు ప్రాఫిట్స్ లో ఉంటే తీసుకోండి ట్రేడ్. ఆర్ గుర్తుపెట్టుకుని క్లోజెస్ట్ టార్గెట్స్ పెట్టుకోండి, సేఫర్ సైడ్ గా ఉండాలి. ఓకే, కొంచెం రిస్కీ ట్రేడ్, ఎందుకంటే ప్రీమియంలో తీసుకోవడమే రాంగ్. బట్ మనకి ఎక్కడ ఎడ్జ్ ఉంటుంది అంటే మనం నెక్స్ట్ క్యాండిల్ ప్రిడిక్ట్ చేస్తాం, హోల్ స్వింగ్ కాదు. అంటే మనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళడం కాదు కదా, ప్రిడిక్ట్ చేయం కదా, జస్ట్ నెక్స్ట్ క్యాండిల్ నెక్స్ట్ టార్గెట్ ప్రిడిక్ట్ చేస్తాం. సో తీసుకోవచ్చు, బట్ చాలా కేర్ఫుల్, అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి, అది చూసుకోండి. మస్ట్ అండ్ షుడ్ 100 క్యాండిల్ అయ్యి ఉండాలి, లిక్విడిటీ అంతా కలెక్ట్ చేసుకొని ఉండాలి, లోవర్ సైడ్ లిక్విడిటీ అనేది లెఫ్ట్ అయ్యి ఉండకూడదు.
అంటే దానికి వేరే రీజన్ ఉండకూడదు కిందకి వెళ్ళడానికి, ఎక్కువ రీజన్స్ పైకి వెళ్ళడానికి అన్నట్టే ఉండాలి. సో ఇవన్నీ మైండ్లో ఉంచుకొని ట్రేడ్ తీసుకోవాలి. ఓకే బ్రదర్, ఇప్పుడు మామూలుగా ఈ ఫండ్ అకౌంట్ ఉంది చూసారా, అవి మామూలుగా ఎందుకు చిన్న అకౌంట్లు ఎవడు ప్రిఫర్ చేయట్లేదు? మామూలుగా 5K 10K అకౌంట్స్ ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు? ఎక్కువ మంది ఎందుకు పెద్ద అకౌంట్ ప్రిఫర్ చేస్తారు? మామూలు దాంట్లో దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? టైం వేస్ట్ కదా. ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉంది పాస్ అవుతారని, మీరు 5K అకౌంట్, 5K లాంటి చిన్న అకౌంట్ల మీద టైం స్పెండ్ చేసుకునే దానికంటే ఒక 50K 100K అకౌంట్ తీసుకున్నారు అనుకోండి, మీకు అదే సేమ్ టైంలో బెటర్ మనీ వస్తుంది కదా. ఎందుకు మీరు టైం వేస్ట్ చేసుకోవడం? మళ్ళీ 5K అకౌంట్ తీసుకొని, మళ్ళీ ఇంకో 10K అకౌంట్ తీసుకొని, ఇంకో 25K అకౌంట్ తీసుకొని, టైం వేస్ట్ కదా ఇది. ఇప్పుడు మామూలుగా వీటికి దీనికి స్ప్రెడ్ ఏమైనా తేడా ఉంటుందా? డౌట్. 5Kకి 100. ఏం తేడా ఉండదు, జస్ట్ అకౌంట్ సైజ్ అంతే. అకౌంట్ సైజ్ జస్ట్ టైం వేస్ట్ చేసుకోకుండా, మీకు ఆల్రెడీ కాన్ఫిడెన్స్ ఉంది నేను చేయగలను అనుకుంటే, ఎక్సెప్ట్ మీరు బిగినర్ అయ్యండి నాకు కొంచెం డౌట్గా ఉంది, ఫస్ట్ ఎందుకైనా మంచిది నేను చూడడం బెటర్ అనుకుంటే అప్పుడు 5K తీసుకోండి తప్ప, మీకు కాన్ఫిడెన్స్ ఉంది నేను పాస్ అవ్వగలను అనుకుంటే బెటర్ పెద్ద అకౌంట్స్కి వెళ్ళిపోవడం. ఏదైనా సేమ్ కదా, టార్గెట్ సేమ్. 5K అకౌంట్కి ఎంత టార్గెట్ ఇస్తాడు, 50K అకౌంట్కి అంత టార్గెట్ ఇస్తాడు, 100K అకౌంట్కి అంత టార్గెట్ ఇస్తాడు. 8% కదా దేనిలో అయినా. మీది ఫండ్ అకౌంట్ ఏ బ్రోకర్ బ్రదర్? మామూలుగా మీరు తీసుకుంది ఎక్కడ, దేంట్లో? మై ఫండ్. 2 స్టెప్ లేకుంటే మామూలుగా 1 స్టెప్ మ్యాక్సా? మరి ఏది తీసుకున్నారు? 2 స్టెప్ మ్యాక్స్. నేను షేర్ చేస్తాను, నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను, మీరు తీసుకునేటప్పుడు చెప్పండి. ఓకే ఓకే బ్రదర్, మీకు లాస్ట్ అవుట్, మీకు ఒక ట్రేడ్ ఒక ఫోటో పెట్టి చూడండి, అదే లాస్ట్ అవుట్ చాలు, క్లోజ్ చేద్దాం. ఇలా వస్తే తీసుకోవచ్చా అన్నాడు నా డౌట్. తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే, మీరు చూసుకుంటే మార్కెట్ని ఫస్ట్ టైం ఆర్డర్ బ్లాక్ టచ్ చేసింది, డైరెక్ట్గా టచ్ చేసింది ఈ క్యాండిల్. అది ఆల్రెడీ మార్కెట్ ఏరియాకి వచ్చి రిజెక్ట్ అయ్యి అగైన్ మనకి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వస్తే ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ ఫస్ట్ టైమే డైరెక్ట్గా వచ్చిందంటే మార్కెట్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎందుకు వెళ్ళిందంటే ఇది న్యూస్ డే. ఓకే, ఇది న్యూస్ డే. సో డైరెక్ట్గా టచ్ అయిందంటే ట్రేడ్ ఎప్పుడు తీసుకోకూడదు. నేను ఆల్వేస్ చెప్తాను కదా మీకు, ఇన్వాలిడేషన్ అనేది చెప్పాను మీకు, పాయింట్ గుర్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెయిర్ వ్యాలీ గ్యాప్. ఫెయిర్ వ్యాలీ గ్యాప్ ద్వారా ఈ ఫస్ట్ టైం ఈ ఏరియాకి వచ్చి టచ్ అయ్యి రిజెక్ట్ అయిందా, దెన్ మనకు ఒక రిజెక్షన్ ఫిల్లింగ్ కనిపించింది అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి, ఆల్రెడీ రిజెక్ట్ అయిన ఏరియాని ఫిల్ చేస్తే అప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ టైం డైరెక్ట్గా వచ్చింది కదా, ఎలాంటి రిజెక్షన్ లేదు ఇప్పటి వరకు. సో ఇది ఇన్వాలిడేషన్. ఓకే, డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇప్పుడు బ్రదర్ నాకు డౌట్, ఇప్పుడు మామూలుగా ఇక్కడ సపోర్ట్ అంటే చూసారా, ఇది సపోర్ట్ ఏరియా, రెసిస్టెన్స్ ఏరియా పింగ్ లో, అది అమ్మాయి ఏదో చెప్పింది కదా మొన్న, సపోర్ట్ ఏరియా అని ఏదో, అర్థం కాదు కదా ఇక్కడ. ఉదయం పెట్టింది చూడండి, సపోర్ట్ ఏరియాకి వచ్చి రిజెక్ట్ అవుతుంది అనేది పెట్టింది. ఓకే, ఓబీ దగ్గర సపోర్ట్ ఉంది కదా, అక్కడ పెండింగ్ ఆర్డర్ పెట్టాడు, బట్ అది టీపీని హిట్ చేసింది. ఓబీ దగ్గర సపోర్ట్ ఏరియా. ఓకే, ఆమె ఇంటెన్షన్ ఏంటంటే ఇది బ్రదర్, క్యాడ్ సిహెచ్ఎఫ్గా ఆల్వేస్ కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ ఏరియా ఎక్కడ ఉంది చూసారా, ఇది ఈ సపోర్ట్ ఏరియా. ప్రీవియస్కి ఇది ఒక రెసిస్టెన్స్ కదా, ప్రీవియస్గా మార్కెట్ ఏమవుతుంది, పైకి వెళ్ళి ఇక్కడ ఇక్కడి నుంచి ప్రైస్ డ్రాప్ అయింది. అగైన్ ఈ రెసిస్టెన్స్ ఏరియా బ్రేక్ చేసిందంటే సపోర్ట్ ఏరియాగా చేంజ్ అవుద్ది కదా. సో మళ్ళీ ఏరియా ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో అది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. యూజువల్గా నేను కూడా ఇలానే తీసుకుంటా. సో ఆవిడ ఏం చేశారు, ఈ సపోర్ట్ ఏరియాస్ దగ్గర ట్రేడ్ అనేది ప్లేస్ చేశారు, పెండింగ్ ఆర్డర్. సో ఇక్కడికి వచ్చి ట్రిగ్గర్ అయితే మళ్ళీ పైకి వెళ్ళేలాగా. ఓహో, అంటే అమ్మాయి కింద ప్లేస్ చేసిందా ట్రేడ్? అంటే సపోర్ట్ దగ్గర ప్లేస్ చేసింది. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఈ ఏరియా ఉందా, సంథింగ్ ఇలా ప్లేస్ చేసుకుంటారు ఆవిడ. సారీ, అదే సపోర్ట్ ఏరియా దగ్గర మిడ్ పాయింట్ వచ్చేటట్టు ప్లేస్ చేసింది. ఎస్, సపోర్ట్ ఏరియా దగ్గర ప్లేస్ చేసుకుంటారు కొంచెం అలా. ఓకే, ఈ సపోర్ట్ ఏరియా
అంటే మళ్ళీ మార్కెట్ ఈ ఏరియాకి వచ్చి రిజెక్ట్ అవుద్ది. సో ఇక్కడ నుండి తీసుకుంటే బెటర్ ఆప్షన్ ఉన్నట్టు ఇక్కడ ప్లేస్ చేసుకోండి. కరెక్ట్, అది పర్ఫెక్ట్ నిజానికి. లేదు ఒకవేళ మామూలుగా ఇట్లా ఎక్కువ నెక్స్ట్ టీపీ మెసేజ్ చేసుకుని ప్లేస్ చేయకూడదా? నేను బాడీ టీపీ మెసేజ్ చేసుకున్నా మిడిల్ చేయొచ్చు పాయింట్ లో చేయొచ్చు బ్రదర్, ఆ, నో ప్రాబ్లం. మన మెయిన్ మోటివ్ ఏంటంటే వీళ్ళని త్వరగా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, అదే వీళ్ళంత త్వరగా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. బట్ ఇక్కడ కొంచెం మంచి స్టాప్ లాస్ వస్తుంది, కొంచెం లాంగర్ స్టాప్ లాస్ వస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ ఏరియా ఇక్కడ ఉంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకు అలా తీసుకున్నారు. నేను బాడీ ట్రావెల్ చేస్తుంది బ్రదర్ కిందకి, మామూలుగా మార్కెట్ కిందకి వచ్చి అంత కిందకి వచ్చి పైకి వెళ్తున్నారు. అదే కదా. అవును అవును అవును. ఇక్కడ చూసుకుంటే మీకు ఫెయిర్ వేల్ గ్యాప్ ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే. డిలీట్ చేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. ఇది సపోర్ట్ ఏరియా కదా ఈ లైన్ అనేది. ఇక్కడ చూసుకుంటే ఫెయిర్ వేల్ గ్యాప్ ఉంది కదా. సో అవును. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మార్కెట్ ఏం చేస్తుంది అంటే, మార్కెట్ పైకి వెళ్ళి అగైన్ ఈ ఏరియాకి టచ్ చేసి దెన్ పైకి టార్గెట్ మూవ్ అవుద్ది అనమాట. ఫెయిర్ వేల్ గ్యాప్స్ అంటే మ్యాగ్నెట్స్ కదా, ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉండాలి కదా. సో అట్లీస్ట్ ఇక్కడ వరకు పెట్టుకుంటారు. ఇప్పుడు అదే ఏరియాలో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా సపోర్ట్ ఉంది చూడండి. ఓకేనా, ఆ. సో అలా తీసుకుంటారు సపోర్ట్ని. ఇప్పుడు సపోర్ట్ ని విక్ తో నేను మెజర్ చేయాలి లేదా బాడీతో చేయొచ్చు మామూలుగా ఇది? విక్స్తో చేయొచ్చు బ్రదర్, విక్స్తో చాలు. ఆ, హైసే తీసుకోండి, వీలైనంత హైసే. ఎందుకంటే మన టార్గెట్ ట్రేడ్ వీలైనంత త్వరగా ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, మిస్ అవ్వకూడదు మనం ఛాన్స్, అది మెయిన్ మోటో. సో బాడీ కాకుండా విక్సే తీసుకోండి. ఓకే బ్రదర్. అంతే, ఇంకేదో పెద్ద స్క్రీన్ షాట్ పెట్టారు. అయ్యే డౌట్ ఈరోజు అడిగింది. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి కదా. 4 అవర్ టైం ఫ్రేమ్ ఏంటి? అంటే మీరు మొన్న తీసుకునే ట్రేడ్ పెట్టారు కదా, ఫెయిల్ అయింది చూడండి అని. అది ఎక్స్ప్లెయిన్ చేయనా క్లియర్గా? మీకు అది డౌట్ రాకూడదు అసలు, మీరు ఆ స్టేజ్ దాటిపోయారు. కాదు కాదు కాదు, నా డౌట్ ఏంటంటే ట్రేడ్ డౌట్ కాదు, మీరు 4 అవర్స్ ఎందుకు తీసుకున్నారని డౌట్. 4 అవర్స్ ట్రైల్ చేశారా? ట్రైల్ కాదు, అది ఇన్బిల్ట్ గా ప్రైస్ యాక్షన్ ఏం జరిగింది, లోవర్ టైం ఫ్రేమ్ ఏం జరిగింది అని చూపిస్తున్నాను. ఇక్కడ కూడా స్ట్రక్చర్ క్లియర్ గా ఉంది కదా. డైలీ టైం ఇది నాకు క్లియర్ గా ఉంది కదా, ఈ స్ట్రక్చర్ క్లియర్ గానే ఉంది. నా డౌట్ ఏంటంటే మీరు 4 అవర్స్ ఎందుకు తీసుకో, 4 అవర్స్ కూడా వర్క్ అవుద్దా డౌట్. జస్ట్ స్ట్రక్చర్ చూడడానికి, ఈ క్యాండిల్ చూపించడానికి నేను 4 అవర్స్ తీసుకున్నా. మనకి అన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయని చూపించడానికి. ఇది భయంకరంగా ఫెయిల్ అవుతుంది. యాక్చువల్లీ 7:30కి న్యూస్ ఉంది, యూఎస్డిది పిఎంఐ ఏదో సంథింగ్ న్యూస్ ఉంది. నేను హాస్పిటల్లో ఇది చెక్ చేయలేదు, నేను మానిటర్ చేయలేకపోయా. బట్ అది హై ఇంపాక్ట్ న్యూస్ అయితే కాదు, బట్ స్టిల్ దాని ఇంపాక్ట్ అయితే ఉంది. ఓకే, లాసెస్ పార్ట్ అండ్ పార్సల్. ఇలా ఆల్రెడీ ఈ మంత్ ఏదైతే టార్గెట్ ఉందో అది రీచ్ అయిపోయా. సో అందుకు నేను ఏంటంటే కొంచెం ఎక్కువ మానిటర్ చేయలేకపోతున్నా ట్రేడ్స్. మీకు ఫస్ట్ వీక్లోనే నేను స్క్రీన్ షాట్ పెట్టాను కదా, ఈ మంత్కి టార్గెట్ అయిపోయింది. సో అందుకు నేను తక్కువ అమౌంట్ పెట్టడం, తక్కువ రిస్క్ తీసుకోవడం అవి చేస్తున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రాఫిట్లో మనీని లాస్ అవ్వకూడదు, ఇంకా దాన్ని రెడ్లోకి తీసుకురాకూడదు. కొంచెం తగ్గించి మనకు వచ్చిన ప్రాఫిట్స్లో కొంచెం ఒక 0.5% ఇలా పెట్టుకుంటే, వస్తే ప్రాఫిట్స్ వస్తే హ్యాపీ, ఆర్ మనం ఆ మనీతో బయటకు వచ్చేస్తాం. ఉన్న మనీతో అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ మనం ఏంటంటే ప్రాఫిట్స్తో బయటకు రావాలి, అది మెయిన్ థింగ్. అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ షేర్ చేయమంటారా? ఫోటోస్ ఉన్నాయి. ఈ రోజు టైం అయింది, రేపు షేర్ చేయండి బ్రదర్. లేకపోతే వద్దున బ్రదర్, రేపు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు షేర్ చేస్తాను. అదే రేపు క్లాస్ ఉన్నప్పుడు షేర్ చేస్తాను. ఓకే, రేపు క్లాస్ ఉన్నప్పుడు షేర్ చేయండి. అదే ఈ రోజు డౌట్లు అడగాలని వచ్చే మ్యాక్సిమం, లేదంటే చేసుకుని ఇవే మంచిది, ఇవే అడగడమే. ఎందుకంటే అవి ఈజీగానే, నాకు మీ ప్రీవియస్ చూడగానే అర్థమైంది నాకు. ఆల్మోస్ట్ మీరు పర్ఫెక్ట్ అయిపోయారు, ప్రాబ్లం లేదు. కానీ రిమెంబర్, అదే టెంపో మెయింటైన్ చేయాలి. ఎక్కడ మీరు ఎమోషన్స్కి లోన్ అవ్వకూడదు, ఎక్కడ ఎమోషన్స్ ట్రిగ్గర్ అవ్వకూడదు. సేమ్ టెంపో. మీరు ఏం చేస్తున్నారు, హై ప్రాబిలిటీ సెటప్ వస్తే ట్రేడ్ తీసుకున్నారు, లేదా వదిలేస్తున్నారు, వదిలేయండి సేమ్. ఇది వరుసగా 2 స్టాప్ లాస్ హిట్ అయ్యాయి, నో ప్రాబ్లం. హై ప్రాబిలిటీ సెటప్ కోసం వెయిట్ చేయండి, వేరే ట్రేడ్ తీసుకోవద్దు. అమ్మో ఏంటి ట్రేడ్, ఇంకోటి ట్రేడ్స్ 1 వీక్ అంతా నేను ఖాళీగా ఉన్నాను, ట్రేడ్స్ రాలేదు ఏంటి అని అనవసరంగా ఒక ట్రేడ్ తీసుకోకూడదు, వదిలేసేయండి. ప్రాపర్ హై ప్రాబిలిటీ 1 మంత్ రాకపోతే 1 మంత్ వదిలేసేయండి ట్రేడ్స్, నో ప్రాబ్లం. మీకు తెలుసా, ప్రాఫిట్ రావడం కంటే లాస్ అవ్వకుండా ఉండడం ఇంపార్టెంట్. అది మీకు ఇన్ఫాక్ట్ ప్రాఫిట్లో ఉంచినట్టే. ఓకే, మీరు ఎప్పుడు ఫండ్
చెప్పండి. ఫండెడ్ అకౌంట్స్తో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. పెద్ద అమౌంట్స్ మీకు ఒక్క ట్రేడ్ వస్తే మీకు సరిపోద్ది కదా, మంచి ట్రేడ్స్ అనేది అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫుల్ మంత్ ట్రేడ్స్ ఉండాలి, ఎవ్రీడే ట్రేడ్స్ ఉండాలి, ఇలా క్యాలిక్యులేట్ చేసుకోకూడదు. రిస్క్ని చేంజ్ చేయొద్దు. మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు, మీకంటూ ఒక ఐడియా వచ్చేంత వరకు ఎంతైతే బ్రదర్ ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ కి మిడ్ పాయింట్ ఉండదు కదా మామూలుగా అయితే, ఆర్డర్ బ్లాక్ కూడా ఫేర్ వాల్యూ గ్యాప్ లాగేనా? ఆర్డర్ బ్లాక్ కి మిడ్ పాయింట్ ఉంటుంది, ఆర్డర్ బ్లాక్ కూడా మిడ్ పాయింట్ ఉంటుంది, కానీ ఫెయిర్ వేల్ గ్యాప్ కి అది కొంచెం డిఫరెంట్ గా యూజ్ అవుద్ది. అది హై రెసిస్టెన్స్ ఏరియా కదా ఆర్డర్ బ్లాక్ అనేది, ఫెయిర్ వేల్ గ్యాప్ కంపేర్ చేస్తే. దీనికి కూడా మిడ్ పాయింట్ డ్రా చేసుకుంటాను నేను, బట్ యూజ్ చేయను. ఫెయిర్ వేల్ గ్యాప్ కి అది మెయిన్ యూజ్ చేస్తాను. ఓకే ఓకే. దీంట్లో నేను అడిగిన డౌట్ ఉంది చూసారా మీరు, ఈ మీ మిడ్ పాయింట్ లెక్క అయితే ఆర్డర్ బ్లాక్ మిడ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు నేను అడిగిన నేను అడిగిన చూసాను మన డౌట్. ఒకసారి డ్రా ఇదిగోండి ఇక్కడ క్యాండిల్ రిజెక్ట్ అయింది చూసారా, మిడ్ పాయింట్ కింద క్యాండిల్ రిజెక్ట్ అయింది చూడండి. అవును, మిడ్ పాయింట్ టచ్ అవుతుంది. అదే ఆ పైన టీవీ పెట్టుకొని తీసుకోవచ్చా అని అడిగిన చూసారు ఇందాక. తీసుకోవచ్చు, కొంచెం రిస్క్ ట్రేడ్, హై ప్రాబిలిటీ సెటప్ కాదు, కొంచెం క్యాండిల్ మిడ్ పాయింట్ టచ్ అవ్వలేదు కదా. అవునవును, మిడ్ పాయింట్స్ టార్గెట్ పెట్టుకొని తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. అదే ఎగ్జాక్ట్లీ, ఇలాంటి హై ప్రాబిలిటీ క్యాండిల్ వస్తే తీసుకోవచ్చు. అర్థమైంది కదా మీకు? అర్థమైంది. ఇలాంటి హై ప్రాబిలిటీ క్యాండిల్ వస్తే తీసుకోవచ్చు, అదర్వైజ్ రిస్క్ అస్సలు చేయొద్దు. ఆర్డర్ బ్లాక్స్ అనేవి డేంజరస్. ఆల్వేస్ మనం ఎక్కడ ప్రాఫిట్ వచ్చేదానికంటే ఏ కండిషన్స్ లో మనం లాస్ అవ్వకూడదు, ఏ కండిషన్ లో ట్రేడ్ తీసుకోవాలనేది ఫస్ట్ నేర్చుకోవాలి. దెన్ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. ఓకే బ్రదర్. ఓకే, ఫెయిర్ వాల్యూ గా ప్రొజెక్ట్ చేయమంటారు. మా ఆర్డర్ బ్లాక్ అయితే ఒక కన్ఫర్మేషన్ చూసుకుని చాలా కేర్ఫుల్ ఉండాలి ఆర్డర్ బ్లాక్. ఓకేనా బ్రదర్? రైట్, సరే బ్రదర్. డౌట్ అయితే మెసేజ్. అంతా క్లియర్ గా ఉంది కదా, ఏం డౌట్స్ లేవు కదా? ఇప్పటికైతే ఏం లేవు, వస్తే రేపు మెసేజ్ చేస్తాను. రైట్, ఓకే.